Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International, Swargasima Sandalwood Farms Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశవ్యాప్తంగా అర్బన్ హౌసింగ్ సెక్టార్లో రిమార్కబుల్ గ్రోత్ నమోదవుతోంది. మన భాగ్యనగరంలో రియాలిటీ రంగం మిగిలిన అన్ని సిటీలకు ధీటుగా దూసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా అఫోర్డబుల్ సెగ్మెంట్తో పాటు లగ్జరీ హోమ్స్కు మంచి డిమాండ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో వెతకడం మామూలే. గూగుల్ చేస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ అదంతా జెన్యూనేనా కన్ఫామ్గా చెప్పడం చాలా కష్టం. అది రియాలిటీ రంగానికి సంబంధించి ఇంకా కష్టం. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ అప్డేట్స్, విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో వనరుల్ని పరిమితంగా వాడుకుంటూ ఎక్కువ ప్రయోజనాలు పొందడంపై అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఇందుకు తగినట్టు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయినటువంటి కాన్సెప్ట్స్ గ్రీన్ బిల్డింగ్స్. నిర్మాణ రంగంలో పర్యావరణ హితమైన విధానాలను ప్రోత్సహిస్తూ మార్గదర్శకంగా నిలుస్తోంది ఐజీబీసీ. గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ ను మరింతగా చేరువ చేసేలా ఐజీబీసీ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ 2025 పేరుతో ఈ ఈవెంట్ నిర్వహించింది. హైదరాబాద్ సిటీలోని నోవాటెల్ హోటల్లో నిన్న శనివారం ఈ ప్రోగ్రాం జరిగింది. మరింత మెరుగైన పర్యావరణ విధానాలపై చర్చించే లక్ష్యంతో నిర్వహించినటువంటి ఈ ఈవెంట్ కు నిర్మాణ రంగానికి చెందిన ప్రముఖులు, డెవలపర్లు, ఇండస్ట్రీ లీడర్స్ ఎంతోమంది హాజరయ్యారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ, దానిని నెట్ జీరో సిటీగా చేయటం కోసం ఇప్పుడే ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నాం. ఈ ఎంఓయూ ద్వారా మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తయారు చేయబోతున్నాం. బిల్డర్స్ కానీ లేకపోతే డెవలపర్స్ కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వీ ఆల్ ట్రీట్ యూ యాజ్ ఏ వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద స్టేట్. గ్రీన్ ఎనర్జీ అట్లాగే నెట్ జీరో రేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని చెప్పడం కోసం నేను ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చాను. So I wish you all the best. When Dr. Y.S. Rajshekhar Reddy was the Chief Minister, when we were talking about Metro Rail, people said it's not going to happen. When we were talking about Outer Ring Road, they said it's all foolish, it's not going to happen. I told him, sir, I would like to have Metro Rail corridor within Outer Ring Road. Then people said this NVS Reddy is a mad character. What kind of kahani, what kind of stories he is telling? Metro is a myth, ORR is a myth, and he is talking about Metro within ORR. Today, Metro is a reality. Outer Ring Road is a reality. Within Outer Ring Road, at that time, originally I fought for 30 meters, 25 meter was given. At least 20 meters is today available. So anytime I can build all along. If not Metro, I can take BRT system, bus rapid transit system, etc. We're also exploring different other options. So that new greenfield road which we are going to develop from Ravarial exit of the ORR up to Mir Khan Pet and beyond into that earlier pharma city, which is now going to be the future city. So to that, we are developing this greenfield road, and in between, we are going to create that rail corridor. So this is the vision of our Chief Minister and our present Telangana government, and we are going to achieve this. You will see, I can assure you on behalf of government of Telangana, these are going to be reality very soon.
We just crossed IGBC local chapter, crossed 1,000 projects which are registered with us. It's a great milestone. We are in 5th position, sir, in all over India. 13 states are giving huge incentives to these projects, sir. But without any incentive from government, we have done 1,000 projects, sir. If you can give incentives to our builders friends, we will be in the first position, second position, we will guarantee you, sir. Then government is introducing existing online building permissions into Build Now. New software is coming. My view, sir, last 30-40 years, my experience in the market, if you tell the entrepreneurs that I am going to give all these NOCs, because digitization is available. Every NOC is digital. 1 minute, 2 minutes, 5 minutes, every NOC can be given on the digital, sir, along with the permission also, sir. OC, RERA registration, if you can make it online, everything, this will attract huge investment, sir. Then, sir, you are represented in the GST Council, sir. One nation, one tax, sir. But this is the only sector, real estate, one nation, too many taxes. RERA Act defined our product, sir. With OC, 5 years guarantee, we have to hand over the client. That means immovable property, sir. As per Government of India definition. So GST should be exempted, sir. Second thing, sir, Rajshekar Reddy garu 14% unte registration charges 6% చేశారు, సార్. మొన్న పోయిన గవర్నమెంట్ దాన్ని 6 నుంచి 7.5 పెంచినారు. టేక్ ఇట్ బ్యాక్ టు 6% రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అందరు మీకు రుణపడి ఉంటారు, సార్. మీరు గ్యారంటీలు ఇచ్చారు కదా, సార్, ప్రజలకు. ఇది కూడా ఒక గ్యారంటీ ఇవ్వండి, సార్. సీఎం గారు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామన్నారు, బిల్డింగ్ పర్మిషన్ ఇంపాక్ట్వి, అది కూడా ఇవ్వగలిగితే, ఎక్స్టెండ్ చేయగలిగితే మీకు రుణపడి ఉంటాం, సార్, మేమంతా. IGBC గ్రీన్ తెలంగాణ సమ్మిట్ ఫస్ట్ ఎడిషన్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్రెడా హైదరాబాద్ IGBC తీసుకునే ఇనిషియేటివ్లలో కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా క్రెడా హైదరాబాద్కి సంబంధించిన బిల్డర్స్ అందరు కూడా ప్రతి ప్రాజెక్టు కూడా గ్రీన్ సర్టిఫికేషన్ అనేది చేసే దిశ లోపల ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇటువంటి ఇనిషియేటివ్ ఇంకా ముందుకు వెళ్ళాలనంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని ప్రోత్సాహకరంగా ఇన్సెంటివ్స్ ఉండాలనేది మా కోరిక. దాన్నే మేము డిప్యూటీ సీఎం గారికి కూడా వినవించుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక 52 ప్రాజెక్ట్స్ అనేది గ్రీన్ క్రూసైడర్స్ కింద ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నారు. దాంట్లో గర్వంగా చెప్పుకోవచ్చు, క్రెడా హైదరాబాద్కి సంబంధించిన మెంబర్సే మెజారిటీ ఉన్నారు. 90% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఆఫ్ క్రెడా హైదరాబాద్ మెంబర్. ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా ముగిసింది. ఇంకా కూడా ముందు కూడా మా వైపు నుంచి కూడా తోడ్పాటు అందించి ఇంకా గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్తామని మనవి చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిభకు తగిన ప్రోత్సాహంతోడైతే అద్భుతం వెలుగులోకి వస్తుంది. మాణిక్యాల్ లాంటి అలాంటి క్రీడాకారుల్ని గుర్తించి వారికి అవసరమైన సపోర్ట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రముఖ రియాలిటీ సంస్థ ఆర్క్ గ్రూప్. ఈ సంస్థ ఆధ్వర్యంలోని ఆర్క్ ఫౌండేషన్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తూ వారి విజయాలను ఒక పండగలా సెలబ్రేట్ చేస్తోంది. ఆర్క్ ఫౌండేషన్ బెనిఫిషియరీ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గొంగడి త్రిష ఇప్పుడు క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ క్రీడాకారిణి సాధించినటువంటి విజయంపై ఆర్క్ ఫౌండేషన్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. రీసెంట్ గా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హయాత్ లో జరిగినటువంటి ఈ ఫెల్ స్టేషన్ మీట్ లో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ గారు, క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ గారు, జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ బి జనార్దన్ రెడ్డి గారు, ఎక్స్ రెరా చైర్మన్ రాజేష్ తివారీ గారు తదితరులు హాజరై త్రిషాను సన్మానించారు. Today is a very proud moment for us. ఎందుకంటే ఆర్క్ గ్రూప్ నుంచి ఒక ఆనిముత్యం, ఒక వజ్రం బయటకు వచ్చింది. అంటే మన ఫౌండేషన్ ద్వారా 6 సంవత్సరాల ముందు మన దగ్గరికి వచ్చిన త్రిష ఈరోజు ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది త్రిష అంటే ఎవరు అన్నది. దేశం మొత్తాన్ని త్రిష అంటే తెలియని లేకుండా, ఎస్పెషల్లీ క్రికెట్ లవర్స్లో. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ మూమెంట్. ఆమె బ్యాట్ 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పట్టి 17 సంవత్సరాల ఆమె శ్రమ, వాళ్ళ ఫాదర్ శ్రమ, వాళ్ళ మదర్ది, కోచెస్ది, ఆమె నిరంతరం శ్రమించి నౌ షీ హెస్ మేడ్ ద కంట్రీ ప్రౌడ్. సో దాంట్లో ఆర్క్ కూడా భాగం కావడం నిజంగా చాలా ఆనందదాయకము. ఎందుకంటే మనీ అనేది ఈజ్ వన్ థింగ్, వన్ పార్ట్. డబ్బులు ఎంతోమంది ఇస్తారు, బట్ ఐ వాజ్ ఆల్వేస్ విషింగ్ హర్. సో షీ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్ అనేది సో మెనీ టైమ్స్ ఐ వాజ్ విషింగ్ హర్. ఎవ్రీ కప్ గెలిచిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చేది, ఆ మెడల్ నాతో నేర్పించుకోవడం. దట్స్ ఎ హ్యాపీ మూమెంట్. సో ఈవెన్ ఈసారి కూడా వరల్డ్ కప్లో కూడా నాకు 2 కప్స్ కావాలి దగ్గర నుంచి. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కప్ రావాలి, అలాగే టోర్నమెంట్ కూడా రావాలన్నాను. షీ మేడ్ ఇట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ బికమ్ ఎ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో నెక్స్ట్ విష్ నాది ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ కప్ సీనియర్స్ది
నాట్ అండర్ 19, అండర్ 19 2 వరల్డ్ కప్ ఆల్రెడీ ఆమె గెలిచింది. నెక్స్ట్ వరల్డ్ కప్ సీనియర్స్లో కూడా ఇండియా గెలవాలి, అది కూడా త్రిష ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కావాలి. దట్ ఈస్ మై విష్. ఐ థింక్ త్రిష విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ పాసిబుల్. So I'm so grateful for ARC Foundation and Ram Reddy sir for supporting me since last 6 years. And ivala edaithe ceremony chesaro, it's very special for me endukante I wasn't expecting all this, but thank you sir, thank you so much for always supporting me, and I know that you'll be there for me throughout my journey. హైదరాబాద్ లాంటి సిటీలో కోర్ ఏరియాలో ప్రాపర్టీ అంటే మామూలు విషయం కాదు. ఇందుకోసం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ విషయంలో రాజీ పడకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో, మార్వెలస్ ఆర్కిటెక్చర్ తో వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ అంటే అద్భుతం అనాల్సిందే. అటువంటి అద్భుతమే ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రణవ గ్రూప్ తీర్చిదిద్దిన ప్రణవ 1. సోమాజిగూడలో సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ప్రణవ గ్రూప్ డెవలప్ చేసిన లేటెస్ట్ అండ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రణవ 1. అన్ని రకాల బెస్ట్ ఫీచర్స్ తో ఉన్నటువంటి ప్రాపర్టీ కోసం సిటీ అవుట్స్కర్ట్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ప్రణవ 1 ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణంలో ఏకంగా 71% ఓపెన్ స్పేస్ కేటాయించడం విశేషం. టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దడం ఈ సంస్థ ఇన్నోవేటివ్ విజన్ కు, ప్లానింగ్ కు అద్దం పట్టింది. సిటీలో మరే ప్రాజెక్ట్ కు లేని విధంగా టోటల్ వర్టికల్ గార్డెన్ ఈ ప్రాజెక్ట్ కి హైలైట్ థింగ్. ప్రణవ 1 ప్రాజెక్ట్ మోడర్న్ అండ్ మార్వెలస్ మాత్రమే కాదు, ట్రెడిషనల్ వాల్యూస్ కు గోపురం అని కూడా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో ఆనందంతో పాటు ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా ప్రత్యేకంగా గణపతి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ 1 ప్రాజెక్ట్ ఆవరణలో ఈ నెల 15 నుంచి 17 వరకు గణపతి విగ్రహ ప్రతిష్ఠ పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం. ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు, ఇంకొక మెట్టు ఎక్కారు మీరు, చాలా మంచి డివోషనల్ మెట్టు ఎక్కినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో ఎందుకు ఏంటి అనేది సరే చెప్తారు, ఎందుకంటే ప్రణవ 1 అనే పేరులోనే ప్రణవాలయం ఉంది. అలాగే మనం ఎటువంటి పనైనా కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి అంటే ఆ గణనాయకుడిని కూడా ప్రార్థిస్తూ ముందుకెళ్తాం. మరి దీనికి అసలు ఈరోజు నేను మాట్లాడేదానికి ఏం సంబంధం ఉంది అనేది సరే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. Here we are at Somajigoda, our Pranavas 1 Hyderabad project, where we have a residential and a commercial agreed office spaces. We are really happy to convey that we are able to have Pranavanadudu, nothing but Gananadudu. We constructed a temple for Pranavanada, and we are also calling it as a Pranavalayam. So this Pranavalayam can protect all our residents, keep them happy, and bless them every day, every moment of their stay in and around of this particular location. So for that one purpose, my brother has initiated this particular tremendous task of having a temple within community, and we are really happy to say that it is completed, and we are inaugurating 15th, 16th, 17th of this month. Vedam Vedanadam Pranavam Pranavanadam. As you all know, our Pranavas 1 Hyderabad has many USPs. Within that, you have a vertical gardens. Every flat has a 4 very lavish balconies, and you have a beautiful planter boxes, and with a lot of varieties of trees and plants, which has each unique property what it has. And also you have vertical gardens, means also very big trees across 24 floors. You can find a tree which is starts from first floor and it goes till second floor. Like that you have a 12 big trees, and it makes a unique presence. Correct. In central Hyderabad. We are really happy to make sure that it's a kind of a sky villa. You feel like you are living in a villa, but it's an apartment. That is also in central Hyderabad. We are trying to, as much as possible, to make it even more livable. That is what, as part of that initiative, we have Pranavalayam, Sri Gananadudi Alayam in our community itself to define it as a complete home. Thank you. Vedamrita sarami pranavam pranavam to prayanam subhakaram jayakaram suruchiram. అల్టిమేట్ ఫీచర్స్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో లగ్జూరియస్ హౌసింగ్ ప్రాజెక్ట్
డ్రీమ్ హౌస్ విషయంలో నేటి మోడర్న్ జనరేషన్ ఇష్టాలివి. ఈ ట్రెండ్ ని మరింత ట్రెండీగా మార్చేలా డ్రీమ్ హౌస్ ను మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దుతూ నెక్స్ట్ జనరేషన్ ఆశలను సైతం నిజం చేసేంత ప్లానింగ్ ఉన్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. ప్రతి ప్రాజెక్ట్ ను పర్ఫెక్ట్ గా మోడర్న్ గా ఉండేలా డిజైన్ చేయడం పౌలమి ఎస్టేట్ స్పెషాలిటీ. కోకాపేట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అవంతే. ఈ మార్వెలస్ ప్రాజెక్ట్ లో ఇంకా అతి కొత్త ప్రాపర్టీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో మంచి ప్రాపర్టీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంతకు మించి ఛాన్స్ ఉండదు. ప్రశాంత్ గారు, పౌలమి అవాంతి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది చూసిన వెంటనే. దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ దేర్. సో ఇంకేదైనా లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని ఉన్నాయండి, అబౌట్ 20 odd units which were the mortgage units. ఓసీ వచ్చినాక రిలీజ్ అయిన యూనిట్స్ అవి మిగిలినాయండి. అవే ఇప్పుడు last few units for sale are available, but almost about 95% of the units are already sold. And Chana group ayindi ayinappudu lot of their family and friends who are coming in are really appreciating all the amenities and facilities that we've given there. And dantonga manaku chana work inquiries vastunayandi for leftover apartments. So I think in the next 1.5 month I think we should totally wind up with sales for Pavlomi Avanti as well. పౌలమి ఎస్టేట్స్ ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని హై అండ్ కమర్షియల్ వెంచర్ పౌలమి ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కోకాపేట్ లో ఉన్నటువంటి ఈ విశాల సౌధం కార్పొరేట్ లగ్జరీని కొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఉంటుంది. See, Pavlomi Infinity is a grade A IT building, and again coming up in Kokapet in the Golden Mile project open vastundi. We are abutting the outer ring road. It's a 2.4 acre site, and we are doing 1.1 million square feet of grade A IT space. Primarily because post COVID andaru bhayapaddam. Ee work from home culture set avutho gachu, mana offices ku vastara leda, house real estate, commercial real estate lo untana chaana mandi bhayapadaru. But fortunately for us, the last 1 year has seen exponential growth. Inni kotta buildings ochina kuda I think Rayadurgam area is almost leased out now. There is no space. So the next option now is Financial District and then Kokapet. So this is where the next buildings are. And I think Financial District also is almost leased out. So I think in the next 6 months to a year, we will see everybody moving into the Kokapet and the west of this part of Hyderabad. Strategically located, we are on the outer ring road. So we have a very good location advantage for our IT building. And we are planning to launch that for occupation before this year end. That's our time lopata handover cheddamani plan chestunnamo. Pavlomi Palazzo. So ఇది ఎప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్? Palazzo is actually due for handing over in 26 December అండి. Okay. And we are almost on target with the stage of construction. In fact, we were also planning the model flat. So I think we will come back to you shortly with the model flat of we're waiting to see that. Palazzo as well. We are trying to do it at a premium level that Palazzo stands for. కోకాపేట్ లో మనం ఆల్రెడీ అవాంతే అండ్ పలాజో చేస్తున్నాము అండ్ చాలా మంచి లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ రెండు కూడా. నెక్స్ట్ మీరు టార్గెట్ చేసే ఏరియా ఏంటి? We are looking at Madinaguda as one project అండి. అది కూడా hopefully I think in this first quarter we should go forward. Okay. That's about 20 plus acres of land right in the mid budget. But we're doing a mid budget project. That's the ideal segment there. Yeah. So అది కూడా most probably launch చేయబోతున్నాము. In the CBD Madhapur area కూడా ఒక project తీసుకున్నాము. So అది కూడా hopefully in the second quarter I think we should hopefully take that forward. సొంతిల్లంటే ఓ స్వప్నం. ఇవాటి ఇన్వెస్ట్మెంట్ రేపటికి బంగారానికి మించిన భరోసా అందించాలనేది గిరిధారి సంస్థ మోటో. రియాలిటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్లకు సిరులు కురిపించేటువంటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంది గిరిధారి సంస్థ. పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్స్ తో మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా ప్రత్యేకంగా నిలుస్తోంది. అందుకే గిరిధారి అందించే ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి రిమార్కబుల్ రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ రెండిట్లోనూ గిరిధారి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇదే గిరిధారి ప్రాజెక్టుకు క్రేజ్ కూడా పెంచుతోంది. రాజేంద్ర నగర్ వైపు బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండడంతో ఇటువైపు లగ్జరీ హోమ్స్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రాజేంద్ర నగర్ ఏరియాలో కింగ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అన్న రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లోనే ఉంది.
నియర్ బై కిస్మత్పూర్ 6,000 acre ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి. ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గిరిదారి సంస్థ తన సేవలను మరింత మందికి చేరువ చేసేలా, మరింత మంది ఆకాంక్షలు నిజం చేసేలా రాబోయే రోజుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ను ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు హైవేపై ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ కు విపరీతమైన క్రేజ్ రావడం గిరిదారి ప్లానింగ్ కు అద్దం పడుతుంది. మహబూబ్ నగర్ వద్ద ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ORR RRR కనెక్టివిటీతో ఉండే ఏరియాలో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్ తో గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుంది. వన్ టైం సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా తెలంగాణ 33 జిల్లాలలో మా గిరిదారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ తెలంగాణ హైదరాబాద్కున్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుంది. సో మేము మహబూబ్ నగర్ కానివ్వండి, జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఆ వరంగల్ కూడా ఎంటర్ అవుతున్నాం. సో ఇట్లా జిల్లాల వారికి మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ తీసేసి గత 8-10 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే పల్లెటూర్లన్నీ పట్టణాలుగా మారిపోయినాయి. 100 కిలోమీటర్ రేంజ్లో మీరు ఏ విలేజ్ పోయినా ఆ విలేజ్ పరిస్థితి అదే ఉంది. సో ద వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నియర్ బై వాళ్ళకు ఫెసిలిటీ దొరుకుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు అక్కడనే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క పీపుల్ పైసలు వృధా చేయకుండా ఎక్కడ పెట్టుకోకుండా డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. లాభాలు వస్తాయి, మీ కుటుంబం బాగుపడుతుంది. మనకు వెనక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే. కాబట్టి ల్యాండ్ 100% సెక్యూర్ చేసుకోవాలని, లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిదారి కన్స్ట్రక్షన్ తరఫున నేను ఒక సూచన చేస్తా ఉన్నా. హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ జెట్ స్పీడ్స్ లో దూసుకెళ్లిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ర్యాపిడ్ గ్రోత్ కారణంగా నగర శివారులో కూడా ధరలు బాగా పెరిగిపోయాయి. మరోవైపు కూల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా సాధ్యపడడం లేదు. అలా అని మారుమూరకు వెళ్తే ఎప్పుడు డెవలప్ అవుతుందో అన్న భయము. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ కావాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్ట్స్ పరిశీలించాల్సిందే. వరంగల్ హైవే పక్కన పీస్ఫుల్ గా ఉండేటువంటి ఏరియాలో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెల్ పీస్ సిటీ ప్రాజెక్టులను రేరా అండ్ DTCP సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అతి చేరువలో ఉండటం ఈ ప్రాజెక్ట్ అదనపు హైలైట్. నగరానికి అతి చేరువలోనే ఉంటూ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే చోట ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని కోరుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా ఉంటాయి JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్టులు. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరల్లో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి JSR గ్రూప్ సన్ సిటీ ప్లాన్ చేస్తోంది. హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ, నేచర్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. వరంగల్ హైవే చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమీ ఉన్నాయి? హైదరాబాద్లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 monthsలోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవేగానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, KYKK అని, కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్
డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ఆ హైవే, పీస్ఫుల్ గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్ కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు, ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు అన్నమాట. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. అలా మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. అక్కడ పండే వెజిటబుల్స్ అన్ని వారానికి ఒకసారి మీరు వెళ్తారు, వీక్లీ. అవన్నీ మీరు తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు ఆర్గానిక్గా. ఇవాళ అపార్ట్మెంట్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నారంటే మనకు సిటీ అవుట్స్కట్స్లో కొంచెం ల్యాండ్ ఉండాలి అనే ఫీల్ లేక పబ్లిక్ ఆల్మోస్ట్ అలా వచ్చేసారు. కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్కి రీచ్ అయింది, వాళ్ళకి నచ్చుతుంది. దట్టు మా దగ్గర కంపేర్ చేసుకున్నట్లయితే బయట నుంచి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.